జగతిలో మ్రోగే సిలువ ధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని. ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని. వినుమా, విశ్వసించుమా. పాడదామండి. చూడని నీతో బ్రతుకు సాగని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని యేసయ్యా. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని, అందరూ నన్ను చూడని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని యేసయ్యా. నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. లోకమునకు వెలుగుగా అందరికీ ఉప్పుగా, లోకమునకు వెలుగుగా అందరికీ ఉప్పుగా, కొంచెముపై దీపముగా, కొండ మీది పట్టణముగా, కొంచెముపై దీపముగా, కొండ మీది పట్టణముగా, అందరూ నాలో నిన్ను చూచి చందములో నిన్ను స్తుతించని, అందరూ నాలో నిన్ను చూచి చందములో నిన్ను స్తుతించని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని యేసయ్యా. నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని యేసయ్యా. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని, అందరూ నన్ను చూడని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. సృష్టిగా పరమునకు సాక్షిగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, ప్రభువా నీకే ఆలయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, ప్రభువా నీకే ఆలయముగా, పరిశుద్ధముగా జీవించి మహిమలు చలించ, పరిశుద్ధముగా జీవించి నీకే మహిమలు చలించ. నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని, అందరం నాలో నిన్ను చూడ
బ్రతుకు సాగని నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని యేసయ్యా నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని అందరూ నన్ను చూడని నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో నుండి ఈరోజు దేవుడు తన సందేశాన్ని మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మీ బైబిళ్ళు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని తెరిచి పెట్టుకోండి. మొదటి నుంచి చదువుతున్నాను. సోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేవిధంగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. అందరూ 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 ఆశీర్వదించబడ్డారు. అందరూ దీవించబడ్డారు. అందరూ దేవుని మేలులు అనుభవించారు. అందరూ ఆశీర్వాదాలు పొందారు. అందరూ అన్నిటిలో పాలిభాగస్తులయ్యారు. అందరూ క్రీస్తులో రక్షించబడ్డారు, కృపను పొందారు, దీవించబడ్డారు. మనందరం కూడా కరోనా వైరస్ కాలంలో కోవిడ్-19 సమయంలో ఉన్నారా? మీరు ఇప్పుడు ఉన్నారా? అప్పుడున్నారా? ఇప్పుడున్నారా? అప్పుడున్నోళ్ళు ఇప్పుడు లేరు. చాలామంది మీకు తెలుసా? మీకు తెలిసిన వాళ్ళే, మీ ఇళ్లల్లో ఉన్నవారే. కొంతమంది దైవ సేవకులు, నా తోటి దైవ సేవకులు కూడా గుర్తొస్తున్నారు నాకు. వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ మనల్ని ఇంకా ఉంచాడు దేవుడు. అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నారేమో, చాలా మంచివాళ్ళం అనుకుంటున్నారేమో. కాదు. విశ్వాసులు త్వరగా చనిపోతే నువ్వు నాకు ఇష్టమైపోయావు, వచ్చేయ్యా అని ప్రభు పిలుస్తున్నాడు అన్నమాట. ఇంకా చేయవలసిన బాధ్యతలుంటే, ఇంకా సరైన ఆధ్యాత్మిక జీవితం లేకుంటే, ఇంకా లోతైన అనుభవాలు పొందవలసి ఉండుంటే మనకు దేవుడు తన కృపను పొడిగిస్తాడు. అందరూ ఆశీర్వదించబడ్డవారే, కానీ కొందరమే మిగిలాం. ఈరోజు ఇక్కడ ఉన్నందుకు, ఈ కోవిడ్-19లో ఎన్నో వేల మంది, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించినప్పటికీ నిన్ను నన్ను సజీవుడిగా ఉంచినందుకు మనం ఎల్లప్పుడూ దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందు నిమిత్తమై మా ఆయుష్ పొడిగించావో అందుకొరకు బ్రతకడానికి సహాయం చేయమని ప్రభువుని అడగాలి. హల్లెలూయా. అందరూ ఆశీర్వదించబడ్డారు, అందరూ స్వస్థతలు పొందారు. సాక్ష్యాలు చెప్పమంటే అందరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేలు పొందిన వాళ్ళు ఎవరంటే అందరూ చేతులు ఎత్తుతారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, అభివృద్ధి పొందిన వారు ఎంతమంది అంటే అందరూ ఏదో ఒక రీతిగా దీవించబడ్డామని సాక్ష్యం ఇస్తారు. అందరూ దేవుడు మమ్మల్ని అత్యధికంగా దీవించాడు అని చెప్పడానికి విశ్వాసులు వెనకాడరు. అయితే 5వ వచనం,
అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అబ్బో, ఆ లిస్టులో కనుక నువ్వు నేను ఉంటే మనకు అయ్యో. నువ్వు ఎన్ని మేలులు పొందావో అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చూసావో అన్నది ముఖ్యం కాదు, నీ దేవుడు గొప్పవాడని, ఎంత గొప్పవాడోనని ఎన్ని కబుర్లు చెప్పావన్నది ముఖ్యం కాదు, ఎన్ని సాక్ష్యాలు ఇచ్చావన్నది ముఖ్యం కాదు. ఇన్ని మేలులు పొందినా, ఇంత కృపను పొందినా, ఇన్ని రీతులుగా దీవించబడిన నీవు ఎవరికి ఇష్టంగా ఉండాలండి? ఎవరికి? దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. అంత భయంకరమైన మాట ఇది. దేవుని చేత ప్రేమించబడి, దీవించబడి, ఆశీర్వదించబడి, అపాయాలు తప్పించబడి, మరణం తప్పించబడి, రోగాల నుంచి విడిపించబడి, అద్భుత కార్యాలు అనుభవించి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టకుండా, అన్నీ ఇచ్చిన దేవునికి ఇష్టడుగా కాకుండా మన ఇష్టాన్ని చేసుకోవడానికి ఆశపడేవారు, లోకాన్ని సంతోషపెడటానికి ఇష్టపడేవారు క్రైస్తవులు అనబడరండి. మనుష్యులను నేను సంతోషపెట్టకూడదునా, దేవుని దయను నేను పొందలేకపోదునన్నాడు పౌలు. నిజంగా గమనించి చూస్తే ప్రతి మనిషి ఇంకొక మనిషి యొక్క ఫేవర్, వాళ్ళ యొక్క మెప్పు, వాళ్ళకి నప్పించేటట్టు బతకాలనేదే మానవుడి ఆలోచనగా ఉంది. మనం బట్టలు వేసుకున్నా అందుకే వాళ్ళకి బాగుండాలి, మన బట్టలు మనకు బాగుండాలా, చూసే వాళ్ళకి బాగుండాలా. అవి గుచ్చుకుంటున్నా సరే తలుకుమంటుంటే అందరు నా వైపు చూస్తారు, నాకేం కుసుకుసు అంటుంది, అయినా కూడా పర్వాలా. నా సుఖం కోసమా వస్త్రాలు వేసుకునేది, వాళ్ళకి తలుకులు చూపిస్తారుగా. చెప్పండి, మనం ఏది చేసినా ఇతరులకు బాగా ఉండాలి. రోజు కూర వండుతారమ్మా మీరు, మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారంటే మీరు ఎలా వండుతారమ్మా? ఆయన వస్తాడు కాబట్టి పెళ్ళివారికి మంచి రుచికరమైన భోజనం, కట్టుకున్న భర్తకి ఏది పెట్టినా పర్వాలా, కన్నబిడ్డలకి ఏది కుక్కినా పర్వాలా. ఏంటంటే ఎవరినో సంతోషపెట్టాలి ఒక్క పూట వచ్చేవాడిని. అరే బతుకంతా నిన్ను భరించే భర్త, నిన్నే నమ్ముకుని ఆధారపడ్డ నీ బిడ్డలు, నీ కోసమే రాత్రి మగళ్ళు శ్రమించే నీ భార్య, నిన్ను దివారాత్రాలు కాపాడే నీ దేవుడు, నీవు చేసే కార్యాలు దేవుణ్ణి దుఃఖపరిచి మనుషుణ్ణి సంతోషపెడతానికి ప్రయత్నిస్తుంటే నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడండి. మనుష్యుల్ని సంతోషపెట్టాలని చూస్తున్నారు, అధికారుల్ని సంతోషపెట్టాలని చూస్తున్నారు, బాసును సంతోషపెట్టాలి. మన బాస్ ఎవరండి? సింహాసనాసీనుడైన ప్రభువు. మనం పాస్టర్ గారిని సంతోషపెట్టాలని చూస్తాం. పాస్టర్ గారిని సంతోషపెడటానికి మాత్రమే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారండి. పాస్టర్ గారు చూస్తున్నప్పుడు మాత్రం అంటారు అన్నమాట. మన ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు చూడండి, చదువుకోడరా అని చెప్పి అటు వెళ్ళండి, ఏంటో చేస్తుంటారు. మీరు వచ్చినప్పటికీ పుస్తకం తిరగేసి పట్టుకొని చదువుతూ ఉంటారు. ఎందుకు? అమ్మని సంతోషపడు. పరీక్షల్లో పాస్ అయితే నాకే కదా మేలు. ఇది మానవుడి స్వభావం అండి. మనం దేవుని బిడ్డలమైన తరువాత నేను ఎవరిని సంతోషపెట్టాలో తెలుసా? నా కోసం ప్రాణమిచ్చిన నా ప్రభువునికి సంతోషకరమైనది చెయ్యాలి. నా ప్రభువుని దుఃఖపరిచే విషయాలు నేను చెయ్యను. నా ప్రభువుని బాధ పెట్టే వాటిలో నేను పాలు పంపులు పొందను. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న నా యేసయ్య కొరకే నేను జీవిస్తానన్నవాడే నిజమైన క్రైస్తవుడు.
అలాంటి క్రైస్తవులు ఈ రాత్రి ఈ సభలో ఉన్నారా? ఒక్కరన్నా ఉన్నానంటాడేమో అనుకుంటే ఉన్నారా? నేను హల్లెలూయా చెప్పమంటే అందరూ చెప్తారు. ఉన్నారా? ఉంటాను అనండి కనీసం. ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అనండి కనీసం. ఏమని? యథార్థంగా ఉండుటకు ప్రయత్నించు వాడి మీద కూడా జాలి చూపిస్తాడట దేవుడు. మన సొంత శక్తి ద్వారా మనం పరిశుద్ధులం అవ్వగలిగితే, మనం ప్రభువుకి ఇష్టలుగా బ్రతకగలిగితే ఇలాంటి సభలు అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, ప్రార్థనా జీవితం అక్కర్లేదు, పరిశుద్ధాత్మని సహాయం మనకు అక్కర్లేదు. మన స్వభావానికి అతీతమైనటువంటి పరసంబంధమైన పరిశుద్ధమైన నూతన జీవిత సంబంధమైన క్రీస్తుచ్చేటువంటి నూతన జీవితాన్ని పొందడం కొరకే దినదినము మనం దేవునితో సహవాసం చేయవలసి ఉంది. ఎవరితో మనం ఎక్కువ మాట్లాడతామో వారిలాగే మనం మారిపోతాం. దుష్ట సాంగత్యమో మంచి నడవడికను చెరుపుతుంది. ఇది కొన్ని లక్షల మంది, 6 లక్షల కాల్బలం అంటే యవనస్తులు, వృద్ధులు, పిల్లలు అందరూ కలిస్తే ఇంచుమించు 20 లక్షల మందిని దేవుడు అనేక అద్భుతాలు చేసి, అనేక మేలులు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళ చుట్టూ ఉన్న ఐగుప్తులు ఎన్ని బాధలు పడ్డారో చూశారు. వాళ్ళ ఇంటి నిండా కప్పలు, వీళ్ళ ఇంటిలో లేవు. వాళ్ళ ఇంటి నిండా ఈగలు, వీళ్ళలో లేవు. ఐగుప్తు దేశమంతా చీకటి, ఇశ్రాయేలు జనాంగానికి వెలుగు. ప్రతి ఇంటిలోని జ్యేష్ఠ కుమారుడు చనిపోయి గోరి ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలు గృహంలో మరణం రాలేదు. అన్ని మేలులు చేసి దేవుడు అద్భుతంగా వారిని బయటికి రప్పిస్తే దారి పొడుగునా వారు ఆహారం అంటే మన్నా గుడిపించి, వారు నీళ్ళంటే మధుర జలాలను ఇప్పించి, వారికి మాంసం కావాలంటే పూరేళ్లను పంపించి, వాళ్ళకి అలసిపోయామంటే వాళ్ళకు విశ్రాంతినిచ్చి, మాకు ఉక్కబోస్తుంది ఎండ నడవలేకపోతున్నామంటే మేఘస్తంభాన్ని పంపించి, అపో ఈ అరణ్యంలో ఈ చీకటి రాత్రి చీకట్లో మేము పోలేమంటే అగ్నిస్తంభాన్ని నిలబెట్టి, వాళ్ళ కాళ్ళు వాయకుండా, వాళ్ళ చెప్పులు తెగిపోకుండా, వాళ్ళు వస్త్రాలు పాతకెళ్ళకుండా దేవుడు అంతా మేలులు చేసి అద్భుతాలు చేసి నడిపిస్తుంటే, నాకు ఇన్ని చేసిన దేవుడు నేను సంతోషపెట్టాలి కదా, నన్ను ఇంత ప్రేమించిన దేవుని మాట ప్రకారం నేను బ్రతకాలి కదా, నాకు ఇంత గొప్ప విడుదల ఇచ్చి నూతన జీవితంలో నడిపిస్తున్నాడు. కానాను యాత్రలో ఉన్న నేను ఆ పరమ కానాను చేరే వరకు యేసు వైపు చూస్తూ సాగాలి కదా అనే ఆశ లేని వారిగా ఈనాటి క్రైస్తవ సమూహం ఉండటం ఎంతో విచారకరమైన విషయం. నాకు దేవుడు మేలు చేశాడని చెబుతున్నావు, మంచిదే. దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నావా? నీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టావా? నీ సొంత ఆశలు కోరికలు విడిచిపెట్టావా? ఎందుకు ఇశ్రాయేలీయులు మాటికి సడిగారని గమనిస్తే, ఇశ్రాయేలీయులు విడిపించబడినప్పుడు వారితో పాటు కొంతమంది మిశ్రిత జనం వచ్చారంట. మిశ్రిత జనం అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు పెళ్లి చేసుకున్నప్పుడు, హెబ్రీయులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లవాడు ఐగుప్తీయుడా హెబ్రీయుడా? మా దేశంలో ఇంతకుముందు మా చెన్నైలో చాలామంది ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఆ దొరగారు మన ఇండియా ఆమెను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు, లేక మన ఇండియా ఆ పురుషుడు ఆ ఇంగ్లాండ్ దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు. వాళ్ళు ఇండియన్సా ఇంగ్లాండ్ దేశస్తులా అంటే ఆంగ్లో
ఇండియన్స్ అంటే వాళ్ళ కల్చర్ గమ్మత్తుగా ఉంటుంది. కొందరు నల్లగా ఉంటారు, కానీ వాళ్ళ స్కర్ట్లు వేసుకొని ఇంగ్లాండ్ వాళ్ళలాగా వాష్ అంటుంటారు. ఆ బాబ్డ్ హెయిర్, ఆ స్లీవ్లెస్ జాకెట్లు అవన్నీ వేసుకొని గమ్మత్తుగా ఉండేవాళ్ళు. మొదట్లో మెడ్రాస్ వెళ్ళినప్పుడు కుప్పలు ఉన్నారు ఒక వీధి నిండా. ఏం వీళ్ళు ఇట్టు ఉన్నారు, వీళ్ళు ఆంగ్లో ఇండియన్స్, ఇదంతా ఏరియా అంతా పూర్తిగా ఇండియన్స్ కాదు, పూర్తిగా బ్రిటిషర్సు కాదు. ఈ ఇశ్రాయేలీలతో వచ్చేసినప్పుడు వాళ్ళతో పాటే తల్లో తండ్రో హెబ్రీయులు కాబట్టి వాళ్ళకు పుట్టిన సంతానం కూడా వాళ్ళతో విడిపించబడి వచ్చేసారు. వాళ్ళు మిశ్రిత జనం, సగం అమ్మి సగం ఇవి, సగం ఆ అలవాట్లు సగం ఈ అలవాట్లు. ఏంటంటే ఇవాళ చాలామంది దేవుని బిడ్డలు మనం చెప్తారు, ఏమిటి మీ అమ్మ ఎవరంటే సాతాను అంటారు. నేను దేవుని కుమారుణ్ణి అంటారు, మీ నాయన ఎవరంటే సాతాను అంటాడు. ఆనాడు పరిసయ్యులతో ప్రభు అదే అన్నాడు, మేము అబ్రహాము సంతానానివి, నువ్వేందయ్యా మాకు చెప్పేది? మీరు అబ్రహాము సంతానం కాదు, మీరు అపవాది సంతానం. మీ తండ్రి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాళ్ళు దేవాలయాల్లోనే ఉన్నారు, వాళ్ళు దేవుని కార్యాలు చేస్తున్నారు, అంగీలు వేసుకున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామంటున్నారు. కానీ వారి జీవితాల్లో ఒంటెను దోమను వడగొట్టి ఒంటెను మింగుతారంట. ఏంటంట? దోమను వడగొట్టి ఏం మింగుతారు? ఒంటెను మింగుతారంట. చిన్న చిన్న విషయాల్లో ఓరిక జాతస్థం చేస్తారు, అసలైనటువంటి సత్యానికి చెవి ఒగ్గరండి. ఇవాళ చాలామంది క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది. పేరుకు మాత్రమే ప్రభువుని నమ్ముకున్నాం. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. సగం క్రైస్తవ భక్తి మూలానే ఇవాళ క్రైస్తవ్యం అంటే చులకనైపోయింది. చాలామంది పాస్టర్లని పేరు పెట్టుకుంటున్నారు, కానీ వారి బ్రతుకుల్లోకి తొంగి చూస్తే అక్కడ పరిశుద్ధత లేదు, అక్కడ యథార్థత లేదు. అయ్యయ్యో పరువు తీసేస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుచున్నది. ఈ రాత్రి దేవుడు మనతో ఒకటి చెప్తున్నాడండి, నువ్వు నాకు ఇష్టడుగా ఉండు, నన్ను సంతోషపెట్టు. ఆనాటి మిషనరీలు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఈవెన్ యేసు ప్రభు శిష్యులు ఆ రాజుల బొమ్మలకు మొక్కమంటే, ఆ రాజులకు సలాములు చేయమంటే, ఆ రాజుల ముందు మోకాళ్ళ మీద పడమంటే మేము మా దేవునికే మొక్కుతాం. మొర్దెకై అన్నాడు, నీకు హామానుడు ఎంతమంది అధికారి అయితే అయ్యావుగాక, నీకు సెల్యూట్ చేస్తాను నేను కావాలంటే, కానీ నీ ముందు నేను మోకరించను, నేను నా దేవుని ముందు మాత్రమే మోకరిస్తాను. నిన్ను చంపేస్తానన్నాడు, నువ్వు చంపుకో, ఏం చేసుకో, నిన్నే కాదు నీ జాత తండ్రి చంపేస్తానన్నాడు. చంపుకో, నీ చేత కాదు, మేము ప్రార్థన చేస్తాం. మోకరించి ప్రార్థన చేశారు ఎస్తేరు తనతో ఉన్న చెలికెత్తలు. మొర్దెకై యూదులందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు చట్టాలు మార్చాడు దేవుడు. దేవునికి భయపడితే లోకం నీకు భయపడద్ది, లోకానికి నువ్వు భయపడితే సాతాను చేతుల్లో బొమ్మవైపోతావు. పాపాన్ని నువ్వు ఎదిరిస్తే పరిశుద్ధంగా జీవించగలవు, కానీ పాపముతో రాజీ పడటం వల్ల పాపము నుంచి విడుదల పొందలేమండి. ఉంటే నిజ క్రైస్తవులాగా ఉండండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఉండు. వద్దర్లేదు, ఎవరు యేసుప్రభువే వద్దర్లేదు, బలవంతంగా ఏమీ లేదు. బలవంతంగా మారమని ఎవరిని చెప్పటంలా. అదేంటో బలవంతం మత మార్పిడి అంటున్నారు, ఎక్కడుంది అసలు అది? అసలు యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు ఇక్కడికి. ఆయన నీతి న్యాయాలలో దేవునికి ఇష్టలుగా మనుషులు బ్రతకడానికి, పరలోకానికి
వారసులుగా సిద్ధపడడానికి, పరలోకపు విషయాలు బోధించడానికి వచ్చాడండి. చెడిపోయిన మానవ జాతిని తన రక్తాన్ని చిందించడం ద్వారా విమోచించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నువ్వు ఎలా జీవిస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్త సంతోషిస్తాడన్నది ఆయన జీవించి చూపించి బోధించి మన పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణాన్ని ఇచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత గొప్ప దేవుడిని ఒక్కసారి నమ్ముకున్న తర్వాత నీ బతుకులో మరి ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఒక్కసారి నీవు నిజంగా ఆయన ప్రేమను రుచి చూస్తే మరి ఎన్నడూ ఎన్ని ఆశలు నీకు పెట్టినా, ఎన్ని భయాలు నీకు కలిగినా, ఎన్ని బెదిరింపులు నీకు వచ్చినా, నేను నమ్మిన వాడిని నేను వదలడు. అలాంటి ఆది క్రైస్తవుల ద్వారా, అలాంటి మిషనరీల ద్వారా, అలాంటి దైవజనుల ద్వారా ఈనాటికి క్రైస్తవ్యం ప్రపంచ నలుమూలలలో, ప్రతి దేశములలో ఎన్నో హింసలకు గురవుతున్న, శ్రమలకు గురవుతున్న, ప్రాణాలు పోగొట్టుకోవచ్చిన ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండే క్రైస్తవులు ఉన్నారు. ఎప్పుడండి రోషం కలిగిన క్రైస్తవులుగా మనం మారేది? ఎప్పుడూ దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ఆశించేది? ఎవరిని సంతోషపెట్టగోరుతున్నావు పొద్దున లేచిన దగ్గర నుండి? ఎవరికి నీవు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు పొద్దున్నే? ఎవరికండి గుడ్ మార్నింగ్ చెప్పేది? చెప్పండి, ఎవరికండి? మీరు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారా, చెప్పుకోరా? అది కూడా లేదా? మొఖాలు ముడుచుకోవటమేనా అప్పుడు కూడా? ఏంటండి, కాలేజీలోకి వెళ్ళినప్పుడు, ఆఫీసులోకి వెళ్ళినప్పుడు అక్కడున్న కొలీగ్స్ని వాళ్ళని చూసి గుడ్ మార్నింగ్ చెప్పుకోరా? టీచర్ గుడ్ మార్నింగ్ చెప్పరా? ఏబే అలవాటే లేదనుకుంటా. అన్నీ బ్యాడ్ మార్నింగ్లే. మీకు ఎక్కడుంది గుడ్ మార్నింగ్ చెప్పడానికి? తిట్టుకుంటా లేవటం, తిట్టుకుంటా పడుకోవటం, ఏడుచుకుంటా లేవటం, ఏడుచుకుంటా పడుకోవటం. ఎందుకంటే ఈ జీవితం యేసయ్యతో ఉంటే ఎలా కూడా తెలుసా? గుడ్ మార్నింగ్ జీసస్, యేసయ్యా మరొక రోజు ఇచ్చావు వందనాలు. రోజు అడిదర్దాలలో చెప్తాడు, అయ్యా ఇంకొక రోజు ఇచ్చినందుకు వందనాలు నాయన. 7 గంటలకు లేవకండి, 10 గంటలు లేవండి. ప్రభా హల్లెలూయా, ఇంకొక రోజు ఇచ్చావయ్యా. ఎంతోమంది రాత్రి పడుకున్నారు, పొద్దున లేవలేదు. ఇవాళ ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన మరణించాడు పాపం. రాత్రి పడుకున్నాడంట, కదిపితే లేవలేదు పొద్దున అయ్యేటప్పటికి. మనం పడుకుంటాం, లేచేది మన చేతిలో లేదు. నువ్వు లేచావంటే దేవుడు నీకు జీవం ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించు. నీ జీవితంలో ఎవరిని సంతోషపెట్టగోరుతున్నావు? మీరు ఎవరిని సేవింపగోరుతున్నావు? కానీ నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అన్నాడు యెహోషువ. బైబిల్లో యెహోషువ ఎంతమందికి తెలుసో హల్లెలూయా చెప్పండి. ఎవరండి ఆయన? బైబిల్లో అన్నాను అందుకే. మీ సంఘంలో యెహోషువాలు ఉంటారు, మీ ఇంటిలో యెహోషువాలు ఉంటారు. అబ్రహాం ఎంతమందికి తెలుసని అడిగాను. ఒక ముందు కూర్చున్నాను, నాకు తెలుసండి, మా ఇంటి ఎదురుకున్నాడు, రిక్షా దొక్కుతాడు, రాసి పొద్దున్న లేతే సారాయి తాగుతాడు అన్నాడు. ఏంటండి, మీ ఇంటి ఎదురుకుంటే సారాయి తాగి అబ్రహాం కాదు బాబు, విశ్వాసములకు పితరుడైన అబ్రహాము. బైబిల్ పేర్లు పెట్టుకొని యోసేపు వ్యభిచారంలో పట్టబడ్డాడంట. అరే యోసేపు వ్యభిచారం నుంచి పారిపోయేవాడండి. జారత్వాన్ని విడిచి పారిపోయిన పరిశుద్ధుడు పేరు పెట్టుకొని వ్యభిచారంలో కూరుకుపోతారేంటండి పేరు పెట్టుకొని? ఎందుకంటే దేవుడి పేర్లు పెట్టుకుంటారు. అయ్యయ్యా, నేను పెడతా మానేశాను బైబిల్ పేర్లు. పేరుకు తగినట్టు బతకాలి. పేరు పెట్టుకుంటే నీ ఘనత రాదు. నీ డిగ్రీలు పక్కన ఇన్ని పెట్టుకుంటాం కాదు, ఆ డిగ్రీలకు ఉన్నటువంటి విలువ నీ ద్వారా బయలుపడాలి. పెద్ద పెద్ద డిగ్రీలు ముందే అడక పెట్టుకుంటారు, బ్రతుకు మాత్రం సున్నా ఉంటుంది. ప్రయోజనం ఏముంది? చాలామంది సేవకులు ఇవాళ ప్రసంగ అంశం ఏమనగా అని ఒక అంశం ఇస్తారు. ఆ తీరా ప్రసంగం అంతా వింటే ఆ అంశం గురించిన సంగతే ఉండదు అందులో. కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు, అందరూ కాదులేండి. నేను ఎప్పుడు అంశాలు చెప్పను. అంశాలు ఎవరు చెప్పాలో తెలుసా? ప్రసంగం విన్నాక ఎవరు చెప్పాలి చెప్పండి? ఇన్నోళ్ళు చెప్పాలి.
ఇవాళ వాక్యంలో ఏం విన్నారు, సారం ఏంటి అంటే మీరు చెప్పగలిగితే నేను సరిగా చెప్పినట్టు లెక్క. నేను ముందే మీకు చెప్పేసి అది మాకు తెలుసులే మీరు ఉండిపోయి ఆ చెప్పిన మాట కావాలంటే అప్పచెప్తారేమో ఒకవేళ. ఇవాళ ఏంటి అంశం నాది చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటో ఒక్కటే మాట, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. చెప్పండి, ఈ రోజు నుంచి నేను దేవునినే సంతోష పెట్టాలి. పెడతానా అంటున్నారు కొంతమంది. మాట్లాడండి. అదేనండి, మీ నోటితో ఒప్పుకుంటే సైతానికి దెబ్బ తగులుతుందండి. అన్నారనుకోండి, నసుకుతున్నాడు వీడు పర్వాలే మనోడే అని పక్కనే కూర్చుంటాడు. నసకొద్దు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. ఉచ్చరించాలి. యేసయ్యా అంటే బాబోయ్ పోతున్నా అంటాడు వాడు. బాబోయ్ దెయ్యం అంటే పట్టుకుంటానంటరా వచ్చేసాను రా అంటాడు వాడు. ఏంటండి, యేసు నామములో జయం ఉన్నది. దెయ్యాలు పెట్టిన వాళ్ళని మేము వెళ్ళగొడతాం కంటే ఏం చేస్తాం తెలుసా? జయ జయ యేసు జయ యేసని పాట పాడుతుంటే చెవులు గట్టిగా మూసేసుకొని నేను పోతున్నా, ఆపండి, నేను లేకపోతున్నా, మంటిపోతుంది, మంట 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 అని పోతుంటారు. ఏమి లేదు అక్కడ. యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తుంటే సాతాను గజగజలాడుతుంది. చెప్పండి, ఎవరికి ఇష్టంగా ఉంటావు? నువ్వంటే నాకు ఇష్టమా? దాన్ని ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్లో మార్చుకున్నారు. ఐ లవ్ యూ. ఎవరినండి నీవు ప్రేమించేది? ద వ్యాలంటైన్స్ డే అంటే ఇప్పుడు వస్తున్నట్టుంది, ఎప్పుడు ఈ ఫిబ్రవరిలో ప్రేమికుల రోజంట. పాపుల రోజుని పేరు పెట్టాలి. అది అయ్యేం ప్రేమికులండి, అబ్బాయిలు అమ్మాయిలు. పెళ్ళిళ్ళు కాకముందే యవన కాలంలో దూరంగా పార్కుల్లోకి పోయి, బీచ్ల్లోకి పోయి పనికిమాలిన పనులు చేస్తూ, పబ్బులకి, క్లబ్బులకి, షికారులకి పోతూ మళ్ళీ అది ప్రేమికుల రోజు చెప్పుకోవడం ఏంటి? నీ ప్రేమ యేసయ్య ప్రేమ అయితే అది పవిత్రమైనది. ఏంటి నీవు ఎవరిని సంతోషపెట్టాలంటున్నా? ఎవరు నీ ప్రేమికుడు? నా ప్రాణనాథుడు, నా ప్రాణేశ్వరుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రాణప్రియుడు ఎవరండి? నా ప్రభు, నా కోసం రక్తం కార్చినవాడు. ఇంతకంటే ఈ లోకంలో మనల్ని ఎక్కువగా ప్రేమించే వారిని మనం ఎక్కడా చూడలేమండి. ప్రాణము పెట్టినంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనము కూడా ఆ ప్రభువు కొరకు ప్రాణము పెట్టడానికి కూడా సిద్ధపడ్డ వారిగా ఉండాలి. అది నిజమైన క్రైస్తవ్యం. ఎందుకు వారిలో అనేకులు ఇష్టలుగా ఉండలేకపోయారంటే ఆ మిశ్రిత జనం సనిగి గొణిగి, ఈ సణుగుడు గొణుగుడు అనేదండి ఒక గజ్జి లాంటిది. ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఎంతమందికి దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశ ఉందో చెప్పండి చూద్దాం. మీరు చెయ్యి ఇలా ఎత్తుతున్నారంటే ఉందనుకుంటా అన్నట్టు ఎత్తారు. ఓకే, నిజమేనా? నిజమే అన్నోళ్ళు చేయొద్దండి. అది 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 కరెక్ట్ పొజిషన్. ఎప్పుడు దేవుని బిడ్డలు చురుగ్గా ఉండాలి. అది స్పష్టత ఉండాలి. నసకొద్దు, సందేహాలు వద్దు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టమైంది చేయాలి. ఏంటి దేవునికి ఇష్టమైంది? మైసూర్ పాక, పొంగల, చికెన్ కర్రీయా, బిర్యానీయా, ఏదన్నా చేసి పెట్ట. ఆయనకి ఇష్టమైంది చేసి పెట్టమ్మా అంటే ఆయనకి ఇష్టమైంది చేసి పెడతాం, ఆయన సంతోషపడతాడు. కానీ దేవునికి ఇష్టం ఏంటి? కూరలా, డబ్బులా, బంగారమా? ఎవరికైనా బంగారం ఇస్తే మురిసిపోతారు. ఏంటంటే ఓ చిన్న ఉంగరం పెడితే చాలు, అది గోల్డో రోల్డ్ గోల్డో తర్వాత సంగతి.
బంగారం చూసి మోజుపడిపోతారు. యేసు ప్రభువుకు బంగారం ఇస్తే సంతోషమా? ఏం కావాలండి ఆయనకి? ఏంటండి అడిగేది మనల్ని? బలులు కోరువాడు కాడాయన, అర్పణలు అడిగేవాడు కాడాయన. ఏమడుగుతున్నాడు ఆయన మన దగ్గర? విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యమో, అది ఆయనకి ఇష్టమైన కానుక. అంటే సుత్తు తీసుకొని మన గుండెను బాగా చితగొట్టి పచ్చళ్ళ చేసి దేవుడికి ఇవ్వాలా? మరి విరిగి నలిగిన హృదయం అంటే అర్థం ఏంటి? ఎంతమందికి హృదయం ఉందో చేయి చూపించండి మళ్ళీ ఒకసారి. ఫస్ట్ టక్కున రావాలి. మళ్ళీ మామూలు అయిపోయింది. కుక్కతోక వంకరలాగే ఉంది మన సంగతి. కుక్కతోకను స్ట్రైట్ చేస్తానంట ఒకడు. ఎన్నిసార్లు అట్ట పట్టుకున్నంతసేపు ఉంది వదిలిపెడితే మళ్ళీ ముడుచుకుపోతుంది. వాడు ఒక 3 నెలలు తాడు తెచ్చి కట్టేశాడంట స్తంభానికి. 3 నెలలు కట్టారు కదా స్ట్రైట్ అయి ఉంటుందని చెప్పి ఇప్పదీస్తే మళ్ళీ కొయ్యి. ఏంటండి? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చెడుగు చేయటకు అలవాటు పడిన మనుష్యుడు చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? అలాగే చెడుకు అలవాటు పడిన మనుషుడు తను తాను మార్చుకోలేడు. మనల్ని మనం మార్చుకోలేమని, మనల్ని మార్చడానికి, మన హృదయాన్ని మార్చడానికి మన ప్రభు సింహాసనాన్ని వదిలిపెట్టి లోకంలోనికి వచ్చారండి. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తమైపోతాయి. పితృ పారంపర్యమైన మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి పాపాన్ని ఎంత మాత్రము చేయలేడండి. దేవుని బీజము వలన పుట్టిన వాడు పాపము చేయడు, పాప స్వభావానికి చోటివ్వడు. నిజంగా ఎంతమంది క్రైస్తవులు అనబడేవారు, ఎంతబడి దేవుని నమ్ముకున్నానన్నవారు, నేను నూతన స్వభావాన్ని పొందాను, నూతన హృదయాన్ని పొందాను, నా పాత రోత హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర పగలగొట్టి నా హృదయాన్ని ఆయనకి సమర్పించుకున్నాను అని చెప్పగలరండి? మీరు వాక్యం వినేవాళ్ళైతే దేవునికి ఇష్టమైనవేవో ఇష్టం కానివేవో బాగా తెలుసు. మీకు తెలుసా తెలీదా? సినిమాలకి వెళ్ళటం దేవునికి ఇష్టమా కాదా? సిగరెట్లు తాగటం దేవునికి ఇష్టమా కాదా? బూతులు తినటం దేవునికి ఇష్టమా కాదా? నిజమే, తెలుసా? అబద్ధం ఆడటం దేవునికి ఇష్టమా కాదా? మోసం చేయటం దేవునికి ఇష్టమా కాదా? ప్రార్థన చేసుకోకుండా ఉండటం దేవునికి ఇష్టమా కాదా? ఏంటో చెప్పలేదు. ప్రార్థన చేసుకోకుండా ఉండటం ఇష్టమా? మీ పిల్లలు మీతో మాట్లాడతలేదనుకోండి, మీకు ఎలా సంతోషంగా ఉంటుందా? అలిగి చిన్నపిల్లలు కూడా 3, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు కూడా అని మూసుకొని వెళ్ళిపోతారు చూడండి. పొద్దునుంచి సాయంత్రం దాకా నీ దగ్గరకు రాలేదనుకో, నీ భలే సంతోషంగా ఉంటుందా? అమ్మ రామ్మ అన్నం తినమ్మ ఎత్తుకుంటాను అంటుంది అనుకో, నీ మనసు ఎంత బాధపడుద్ది. అయ్యో నా బిడ్డను బాధ పెట్టానే, పెంకిదైపోతుందే, ముండిదైపోతుందే. అంటే దేవుడు నిన్ను నీ ప్రార్థన అంటే ఆయనకి ఇష్టమండి. నీ స్వరం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకోసం ఆయన రక్తం కార్చాడు, ఆయన నీకోసం ఆయన లోకానికి వచ్చాడు, ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నా బిడ్డలు నాకు మొరపెట్టాలి, వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళ ఆశలన్నీ తీర్చాలి అని ఆశపడుతుంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా లోకంలోకి వెళ్ళి అడుగుతున్నావు, లోకస్తులు అడుక్కుంటున్నావు. సాతాన్ దగ్గరికి వెళ్ళి లాలూచిపడి సాతాన్తో కాంటాక్ట్ రాసుకుంటారట కొంతమంది. సాతానా సాతానా నువ్వు చెప్పినట్టు నేను వింటాను, కానీ నాకు 1,00,000 రూపాయలు ఇవా, బాండ్ మీద సంతకం పెట్టరా, 1,00,000 అంటే 10 లక్షలు ఇస్తా,
సరే సైతానా, 10 లక్షలు ఇచ్చాడు సైతాను, ఏం చేస్తావు చెప్పు? బైబిల్ కొని అందరికీ పంచి పెడతావా? అబ్బే, ఇల్లు కట్టుకుంటాను, ఇంతకుముందు నాటు సారాయి తాగేవాడిని, ఇప్పుడు ఏం తాగుతాను? ఇంపోర్టెడ్ లిక్కర్ తాగుతాను. సైకిల్ మీద పోయేవాడిని కారు కొనుక్కుంటాను. పనికి మాలిని అన్నీ వస్తాయండి. డబ్బులు మనిషిని మార్చగలిగితే యేసుప్రభు ధనవంతుడిగా, మల్టీ మిలియనేర్గా, కోటీశ్వరుడిగా డబ్బులు తెచ్చి అందరికీ పంచిచ్చిపోయేవాడండి. డబ్బులు మనిషి మనసును మార్చో. ధనం ఇంకా మనిషిని పాడు చేస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఎవడును సిరిని దేవుని ప్రేమించలేడు. డబ్బాస కలిగిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడండి. డబ్బు కోసమే ప్రయాసపడుతుంటే దేవుడు సంతోషిస్తాడా? నువ్వెందుకయ్యా రాత్రి మగళ్ళు ప్రయాసపడతావు? నన్ను అడిగితే 1 నిమిషంలో నీకు ఇస్తాను కదా. నువ్విచ్చేది నేను నమ్మను ప్రభా, నేనే సంపాదించుకుంటా. వాడిని కొట్టి వీడిని కొట్టి, వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి, అదో కోటీశ్వర్లు మల్టీ మిలియనర్స్ అట్ట డబాల పడిపోతున్నారంటే ఇప్పుడు. ఇంత గొప్ప ధనవంతుడు అన్నవాడు ఒక్కసారిగా సెన్సెస్ కిందకి వెళ్ళిపోతే గుండెలు బిగుచకపోతున్నాయి. డబ్బుని నమ్మకండి. ధనాశ కలిగిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. అబద్ధాలు చెప్పేవాడు దేవుడికి ఇష్టడుగా ఉండలేడు. లోకాన్ని ప్రేమించేవాడు ఎవడైనాను లోకమును ప్రేమించిన వాడు దేవునికి ఏమవుతాడు? శత్రువు అవుతాడు. ప్రేమించడం అంటే ఏంటండి? దేవుని కంటే మొదటి స్థానం దేనికి ఇస్తావో అదే నీవు ఇష్టపడేది. లేచినంటనే నీ దేవునితో మాట్లాడుకో. ఈ రోజు నుంచి మీరు అది చేసి చూడండి. లేచినంటనే యేసయ్యా నీకు వందనాలయ్యా, ఇంకో రోజు ఇచ్చావు, ఈరోజు నన్ను ఏం చేయమంటావు, నాకు తోడుండు, నేను చేయనిదంతా సఫలపరచు అని ప్రార్థన చేసుకొని మీ దినచర్య ప్రారంభించండి. సాయంకాలం అయ్యేటప్పటికి తృప్తిగా ఇంటికి వస్తారు. సాయంత్రం అయ్యేటప్పటికి సంతోషంగా పడకి వెళ్తారు. సంతోషంతో దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఈ రోజంతా నాకుండి నా జీవితంలో ఒక మరపురాడు రోజుగా ఈరోజు నువ్వు దీవించావే అని నువ్వు చెప్పగలుగుతావు. ఎవరు నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను ప్రేమించాలి అనే ఆశ వదిలిపెట్టి నేను యేసయ్యను ప్రేమిస్తాను, ఆయనను బట్టి నేను అందరినీ ప్రేమిస్తాను. యేసయ్యను ప్రేమించేవారు గుండె నిండా ప్రేమ ఉంటుంది కాబట్టి ఎవరన్నా నన్ను ప్రేమిస్తే బాగుండే, ఎవరన్నా నన్ను ఆదరిస్తే బాగుండే, ఎవరన్నా నాకు తోడుంటే బాగుండే, ఎవరన్నా నన్ను పలకరిస్తే బాగుండే అనే బాధ ఉండదండి. ఎందుకంటే నీవే అనేకులను ఆదరించేవాడిగా చేస్తాడు దేవుడు. నీవే క్రీస్తు ప్రేమను అనేకులకు పంచేవాడిగా చేస్తాడు ప్రభువు. ఎప్పుడు కరువు కాటకాలతో ఉన్న నీ బ్రతుకులో సమృద్ధి దీవెన కావాలంటే నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఇష్టంగా ఉందా అని పరిశీలించుకో. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. ఈరోజు అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరూ ఆశీర్వదించబడటం లేదేంటి? అందరూ అభివృద్ధి పొందడం లేదేంటి? అందరూ దేవుని కొరకు దేవుణ్ణి మహిమపరచడం లేదేంటి? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయనే మొదట మనల్ని ప్రేమించడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనం యేసును ప్రేమించినప్పుడు నీ జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తావంటే. ఈరోజు క్రైస్తవత్వం అనేది ఒక ఆచార భక్తిగా మారిపోయింది. ఈరోజు మాలాంటి సేవకుల్ని చూడటానికి వచ్చేవారిగా ఉన్నారండి చాలామంది. చాలా బాధగా ఉంది నాకైతే. ముందు వచ్చి ప్రార్థన చేయమని అడిగేవారు, ఇప్పుడు వచ్చి చెయ్యమని అడుగుతున్నారు. ఏమన్నా ఫ్రెండ్ మా పాస్టర్గా చేయబట్టుకుంటే ఏమన్నా రాలుతుందా బంగారం? ఏం రాలదు. మేము ఇలాంటి మనుషులమే. ఆయన చెయ్యి పట్టుకో. ఎవరు చెయ్యి? నీ కొరకు రక్తము గార్చిన ఆయన చెయ్యి పట్టుకుంటే
నీ బతుకంతా ధన్యమవుతుంది. నువ్వు నడవలసిన మార్గం నీకు ఆయన చూపిస్తాడు. ఇవాళ విశ్వాసులు మమ్మల్ని ప్రార్థన అయిన తర్వాత లైన్లో ప్రార్థన చేయమంటే మానేశాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు లైన్లో ప్రార్థన చేయమని రావట్లేదు. సెల్ఫీ, పాస్టర్ గారు ఒక్క సెల్ఫీ, ఇంకేమొద్దు మాకు, ప్రార్థన వద్దు, గీతలు వద్దు, ఏమొద్దు, ఒక్క సెల్ఫీ తీసుకోవాలి. ప్రార్థనకు వచ్చే వాళ్ళ చేతుల్లో సెలవులు పీకేయాలని ఉంది. సెల్ఫీలు వద్దు. యేసు ప్రభుతో సెల్ఫీ తీసుకోండి. అంటే పక్కన ఫోటో పెట్టుకొని తీసుకుంటారేమో. యేసు ప్రభుతో సెల్ఫీ కావాలని ఎవరికైనా ఆశ ఉందా? ఉందన్న వాళ్ళు చేయి చూపించండి. పరలోకం పోండి, అక్కడ ఉంది, అక్కడ ఉంటాడు ఆయన, అక్కడ తీసుకోగలం మనం. ఇక సెల్ఫీ తీసుకోవాల్సిన పని ఏంటండి? లైవ్ నిరంతరం మనం ఎక్కడుంటాం? తీసుకొని పోవటం అనేది లేదు. ఇక ఎక్కడుంటాం? ఆయన ముఖాన్నే చూస్తుంటాం, ఆయన ముందే మనం కూర్చొని కనబడుతూ ఉంటాం. అబ్బా 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 అబ్బా, అద్భుతమైన ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడడానికి ఈ అవస్థలో. ఈ లోకంలో నువ్వు ఇష్టడిగా లేకుండా దేవునికి, ఈ లోకంలో వాక్యానుసారంగా జీవించకుండా, ఈ లోకంలో దేవుని వాక్యానికి విధేయుడు కాకుండా పరలోకానికి చేరలేమండి. కనాను దేశానికి చేరలేదు ఇశ్రాయేలీలు. ఇంచుమించు 20 లక్షల మంది బయటకు వచ్చారు. 40 సంవత్సరాలు పిచ్చి తిరుగులు తిరిగారు. 11 రోజులు వెళ్ళిపోవచ్చు అసలు కనాను దేశానికి. దేవుని మాట వినకుండా విసిగించి సడిగి గొణిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి 40 సంవత్సరాలు తారట్లాడి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లకుండా వీళ్ళకి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళి వాళ్ళల్లో అనేకులు అరణ్యంలోనే రాలిపోయారు. కేవలం 2 వెళ్ళారు. ఎవరు వాళ్ళు 2? కాలేబు, యెహోషువ. కారణం, నిండు హృదయముతో దేవుణ్ణి ప్రేమించాడు కాలేబు. దేవుడినే సంతోషపెట్టాడు కాలేబు. దేవుని కొరకు ఒక యవ్వనస్తుడిగా, ఒక పనివాడిగా, మోసే దగ్గర మూటలు మోసేవాడిగా వచ్చిన యెహోషువ ఎన్ని సంవత్సరాలైనా సీనియర్ అవ్వలేదండి. సంఘ పెద్ద అవ్వలేదు, రెవరెండ్ అవ్వలేదు. మోసే ఉన్నంత కాలం మూటలు మోసేవాడిగానే ఉన్నాడు. మోసే పక్కన చుట్టలో ధర్మశాస్త్రాన్ని రాసిస్తే అవి సంఘంలో పెట్టుకొని మోస్తూ మోసే వెనకాల, మోసే కొండ మీద ప్రార్థన చేస్తుంటే కింద కూర్చొని కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. అతని నమ్మకత్వాన్ని చూసేమన్నాడు తెలుసా దేవుడు? యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. డైరెక్ట్ ప్రమోషన్ నీకు. నీవు ఇంతకాలం నమ్మకస్తుడుగా ఉన్నావు. ఇన్ని శోధనల్లో ఇంతమంది అయిష్టులుగా జీవించిన నీవు నాకు ఇష్టడుగా ఉన్నావు కాబట్టి మోషేకు తోడైన నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను బలపరుస్తాను. మోషే నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు పోరాడిన కానాను దేశంలోనికి ఈ ప్రజలను నడిపించే భాగ్యం నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు యెహోషువ భయపడ్డాడు. కానీ నా మాట విను, నా ధర్మశాస్త్రాన్ని పాటించు, మోషేలాగా నాకు విధేయుడవై ఉండు అని చెప్పినప్పుడు యెహోషువ, మోషే కాలంలో పోరాటాలు ఉన్నాయి, యెహోషువ కాలంలో పోరాటాలన్నీ జయించి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినా సరే, బైబిల్లో మనం సరిగా చదివితే ఏమనుకుంటామంటే ఆ భూములు పంచినప్పుడు యెహోషువ ద బెస్ట్ భూమి తను ఉంచుకోలేదంట. ఇది నాకు కావాలి అని అడగలేదంట. అందరికీ పంచిచ్చేసి ఆ ఎందుకు పనికిరాని మిగిలిపోయిన స్థలాన్ని అది నాకు చాలు అన్నాడు. అప్పుడు కూడా అధికారం వచ్చినా కూడా దేవుణ్ణి ప్రేమించాడు. ఈరోజు మరణం వరకు నమ్మకంగా ఉండమని దేవుడు మనల్ని కోరుతున్నాడండి. నేను ఒకప్పుడు ప్రార్థించేవాడిని, ఒకప్పుడు ధారాళంగా దేవునికి కాడికిచ్చేవాడిని, ఒకప్పుడు దేవుని కొరకు ప్రాణాలు తెగించి పనిచేశాను, ఇప్పుడు కాదు అనే మాట మన నోట ఉండకూడదు. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. మన టైం అయింది కనుక ఒక్కసారి ఆ మిగిలిన వచనం చదివేసుకొని ప్రార్థన చేద్దాం. చూడండి, ఈరోజు దేవునికి ఇష్టడుగా ఉండాలి,
ఉన్నానా లేనా అని మీరు వెళ్ళి దేవుని సందులో తేల్చుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనే ఉన్నాం, అక్కడే ఉన్నాం. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఇవి దృష్టాంతములుగా ఉన్నవి, వాళ్ళలాగా మనం ఉండొద్దు. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో కొందరు విగ్రహారాధికులయ్యారు. తిని తాగి ఆడి ఆ దూడను పట్టుకొని మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది నువ్వే అని ఆ బంగారు దూడను పూజించారు. చూడండి, బంగారాన్ని పూజించేవారు, అధికారాన్ని పూజించేవారు, ఆస్తుల్ని పూజించేవారు, ధనాన్ని ప్రేమించేవారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. మరియు వారి వలె మనం వ్యభిచరించక ముందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని 23,000 మంది కూలిరి. ఏంటండి, ఇది వ్యభిచార తరమని పిలువబడుతుంది. ఈరోజు వ్యభిచార క్రియల కంటే వ్యభిచారపు దృశ్యాలు, వ్యభిచారపు బొమ్మలు, బూతు కథలు సెల్ ఫోన్లో ఈజీగా అందుబాటులో ఉన్నాయట. ఎంతమంది ఆ సెల్ ఫోన్ని పనికి మాలిన వాటి కోసం వాడుతున్నారో. నువ్వు ఒక బూతు బొమ్మను ఫోటోగ్రఫీ చూస్తూ ఉన్నప్పుడు మీ టీచరో, మీ అమ్మో, మీ నాయనో, మరి ఎవరన్నో చూస్తే ఏం చేస్తావు చెప్పు? వాళ్ళకు కూడా చూపిస్తావా? ఏం చేస్తావు అంటావా లేదా? భయపడ్డావా లేదా? మరి దేవుడు చూడటంలా? అమ్మ నాన్న చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? నువ్వు కూర్చుండట లేచుట నాకు తెలియను, నీ నడక నీ పడక నాకు తెలియను. నువ్వు చీకట్లో లైట్ ఆర్పుకొని పాపం చేసిన చీకటి కూడా నాకు చీకటిగా లేదు. నీ సన్నిధిలో నుంచి ఎక్కడికి పారిపోతానన్నాడు దావీదు. చూడండి, దేవునికి ఇష్టడిగా ఉన్నాడు, రహస్యంగా కూడా తప్పులు చేయడండి. మనుషులు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా ఉండడం. సీసీ కెమెరా ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా ఉండరండి. ఇప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టేశారు. ఈ సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నా కూడా అది కొంత మట్టుకే కవరేజ్ ఉంటుంది, ఇంత మటుకు తిరుగుద్ది, అది ఆ మూల తిరగదు. అది ముందే చూసుకుంటారంటే ఎక్కడి దాకా వస్తుందని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో ఆ మూలకి వెళ్ళి కూర్చుంటారు. కానీ యేసు ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఏ మూల వదలడు ఆయన నీ ముఖాలు కాదు, నీ హృదయాలను పరిశీలిస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని దేనికి ఇస్తే అది ఆధ్యాత్మిక వ్యభిచారం అండి. వారిలో దేవుణ్ణి విగ్రహారాధనకు చూడు. దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తే అదే నీ విగ్రహం. వారిలో అనేకులు దేవుని మీద సణిగిరి. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నాశనం అందరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడెను. ఆనాడు వారిలాగా మనం ఉండకుండా క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటి గడపల మీద రాయబడిందో ఆ ఇంటిలో నుండి మరణదూత తప్పించబడింది కనుక వారు ఐగుప్తు నుంచి విడిపించబడి పరమ కానాను దేశానికి నడిపించినట్టుగా ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనం మన కొరకు సిద్ధపరిచిన పరమ కానానుకు వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఈ లోకంలో అరణ్య మార్గం, ఇది ఒక లోకం, ఒక అరణ్యం. ఇందులో క్రూర జంతువులు ఉన్నాయి. ఇది సాతాను సంబంధమైంది. ఈ లోకాధికారి అయిన సాతాను ఈ లోకాన్ని ఏలుతున్నాడు. అందుకే క్రీస్తుని ఎరిగిన మనం, మన పౌరస్థితి, మన ఆధార్ కార్డ్ పరలోకంలో ఉంది. ఈ లోకంలో మనం యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉన్నామంటే మన ఇల్లు అక్కడుంది. మన దేశం అది సజీవుల దేశం, ఇది మృతుల దేశం. ఇది ఎంతటి వాడైనా మృతి చెందాల్సిందే. కానీ పరలోకం చేరినప్పుడు ఇక్కడ మరణం అక్కడ లేదు, రోగము లేదు, ఆకలి లేదు, పాపము లేదు, చీకటి లేదు.
ఆ రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచడానికి సాతాను ఉచ్చుల్లో నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. తన రక్తమిచ్చి అమ్ముడిపోయిన పాపానికి మనల్ని విమోచించి విడిపించి ఉన్నాడన్నది నువ్వు నిజంగా గుర్తిస్తే నీ ప్రభు సాక్షిగా జీవిస్తావు. రోజు ఈ మాట మీ జీవితాల్లో ప్రార్థించండి. ప్రభువా, నీకు ఇష్టడిగా నన్ను చేయ్యా, నీకు ఇష్టడిగా నన్ను చేయ్యా. ప్రభు ప్రార్థన చేసేవారు, పరలోకమందు నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి మీద అది నెరవేరును గాక అంటారు కదా. అంటే అర్థం ఏంటి? పరలోకంలో దేవుడు చెప్పిన మాటే జరుగుద్ది, అలాగే భూలోకంలో కూడా జరగాలి, అలాగే నా హృదయంలో జరగాలి. దేవా, నీ చిత్తం ఏదో అదే నేను చేస్తా. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఈ లోకాన్ని, లోక ప్రేమలను, లోక కార్యాలను నేను చెయ్యను అని ఒక తీర్మానం చేసుకోండి. దేవుని చిత్తం తెలుసుకోవాలని ఎంతమందికి ఉందండి? చివరిగా ప్రశ్న. అలసిపోయారని తెలుసు, అందుకే చేతులు ఇంకా సులువుగా చూపించారు. దింపండి, మళ్ళొకసారి చూపించండి. అది ఎంత బాగుండదు తెలుసా అట్లా చూపిస్తే. అంతేకాదు, మీకు తెలియదు, మీరు అంత ఎత్తినప్పుడు మీ ముఖాలు కళకళలాడుతున్నాయి, మీ పళ్ళు మెలమెల మెరుస్తున్నాయి. అవును, ఇప్పుడు చూసిన 7 బొక్కలు వేసుకుంటే ఏంటండి? దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎలా? బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. దేవుని మనస్సును ఎరుగుతారు, దేవుని ఉద్దేశాలు ఎరుగుతారు, దేవుని ప్రణాళికలు ఎరుగుతారు. ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో పాస్టర్ గారు అంతా చెప్పలేరు మీకు. బైబిల్ మీరు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మీకు అర్థం కాని విషయాలుంటే పాస్టర్ గారులు వివరించిన దానికంటే చక్కగా మీకు అవగాహన అయ్యేటట్టుగా సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవుడు అన్నీ చేసేసాడండి మనకి. మనల్ని ఊరికే వదిలిపెట్టేయలేదండి. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, విమోచన కార్యం చేసేసాడు. ఒకప్పుడు బైబిల్ లేదండి పాత నిబంధన భక్తులకి. ఆయన చిత్తమంతా, ఆయన ఉద్దేశాలన్నిటినీ, ధర్మశాస్త్రం అంతటినీ బైబిల్గా మనకు అందించాడు. చిన్న పుస్తకంగా 100 రూపాయలకు 200 రూపాయలకు దొరికే గ్రంథం అయిపోయిందండి. అయ్యో, 1600 సంవత్సరముల పరిధిలో 40 గ్రంథకర్తలు 3 వ్యత్యాసమైన భాషల్లో రాసిన కొన్ని వేల సంవత్సరముల సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు ఉండే అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయండి. నువ్వు ఎవడవో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. పాపం ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. పాపం నుంచి బయటపడాలంటే ఎలా అంటే బైబిల్ చదువు. ఆ పరలోక పట్టణాన్ని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. ఆ భయంకరమైన నరకం ఉంది, అది భయంకరమైన స్థలము అంటే అది ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. బైబిల్ మత గ్రంథం కాదండి, మనోవికాసాన్ని కలుగజేసేది. ఇందులో సైన్స్ ఉంది, ఇందులో హిస్టరీ ఉంది, ఇందులో థియరీ ఉంది, ఇందులో హైజీన్ ఉంది. చేతులు కడుక్కోవాలి అని కరోనా వైరస్ వచ్చినప్పుడు చెప్పారు, అప్పుడే రాసి పెట్టాడు బైబిల్. శవాన్ని ముట్టుకుంటే చేతులు కడుక్కో, పారుచున్న నీళ్ళల్లో కడుక్కో, బౌల్లో కాదు. గిన్నెలో చేపెట్టి ఇట్టిట్టారు, అందులోనే ఉంటుంది అది. పైపు నీళ్ళ కింద కడుక్కోవాలనేది డాక్టర్ల తర్వాత కనిపెట్టారు. అంతకుముందు దోశలు ఎట్టిట కడిగేసుకొని ఆపరేషన్లు చేసుకుంటూ ఇంకొకరికి వెళ్తే ఒక డాక్టరు 10 ఆపరేషన్ చేస్తే 10 మంది చచ్చిపోయారట. ఏంటి అందరూ చనిపోయారంటే అందులో ఒక ఆమెకి ఇన్ఫెక్షన్ ఉంది, ఆమెకు చేసిన తర్వాత అందరికి చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అందరికి అందుకొని అందరు చచ్చిపోయారు. అప్పుడు వాళ్ళు గమనించి ఇక మీదట డాక్టర్లు పారు పైపు దగ్గరికి వెళ్ళి నీళ్ళుతో కడుక్కోవాలని కనిపెట్టారంట. అది అప్పుడే లెవియాకాండంలో రాసి పెట్టాడు. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? కథల పుస్తకం అనుకుంటున్నారా? న్యూస్ పేపర్ లాంటిది అనుకుంటున్నారా? ఆనాటి చరిత్ర ఉంది, ఈనాటి సంభవాలు ఉన్నాయి, రేపు జరగబోయేవి కూడా
బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించు. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే దేవునికి నీ సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నీకు తెలియకుండానే నీవు రూపాంతరం పొంది దేవుడు ఏది ఆశిస్తాడో అదే నీవు ఆశించేవాడిగా మారిపోతావు. నీ స్వభావం మారిపోతుంది. అదండి నిజమైన క్రైస్తవ జీవితం. అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మనం ప్రార్థిద్దాం. ఈరోజు ఈ ఆవరణలో ఉన్న వారందరూ ఒకటేనండి మాట, నేను ఇంకెక్కువ ఏం చెప్పటంలా, దేవునికి ఇష్టలుగా ఉండండి. రోజు ప్రభా నీకు ఇష్టమైన రీతిగా నేను బ్రతకాలయ్యా, నీవు ఆశించిన రీతిగా నేను బ్రతకాలయ్యా, నీకు ఇష్టం లేని కార్యాలు నా జీవితంలోంచి తీసేస్తానయ్యా, నీకు ఇష్టం లేనిది నా జీవితంలో ఉండొద్దు నాయన. మా నాన్నగారు రక్షించబడ్డ వెంటనే దేవుని చిత్తము దేవుని ఇష్టం తెలుసుకున్న వెంటనే ఇంటికి వచ్చి ఆయన చేసిన పని ఏంటో తెలుసండి? ఇంట్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్లు, బ్రాందీ బాటిళ్ళు, సినిమా క్యాలెండర్లు, సినిమా మ్యాగజైన్స్, చీట్ల పేకలు, సిగరెట్ పెట్టెలు, ఇంకా ఏంటేంటో పనికిమాలి అన్నీ తీసుకొచ్చి కొప్పేసి నుప్పేసి కాల్చిపడేశాడు. 10 బైబిళ్ళు పట్టుకొచ్చి 8 మంది పిల్లలం మేము, తలకో బైబిల్ వచ్చి మమ్మల్ని దేవుని మందిరానికి నడిపించాడు. అందుకే ఆ ఇంట్లో నుంచి ఒక సేవకుడిని బయటకు వచ్చా. అందుకే నా తమ్ముళ్ళు చెల్లెలు అందరూ కూడా రక్షించబడి దేవుని కోసం జీవిస్తున్నారు. ఈ ఇంట్లో మీ ఇంట్లో దుష్టత్వం ఉంటే, మీ ఇంట్లో పాపం ఉంటే అపవాదికి చోటిచ్చిన వారు అవుతారు. అపవాదికి చోటు ఇయ్యకండి. వాడు మిమ్మల్ని పాడు చేస్తాడు. వాడు మీ బలాన్ని, మీ సౌందర్యాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ డబ్బును వాడుకొని అనేక మంది యవనస్తులు యవన కాలంలో దేవునికి చోటు ఇవ్వకుండా సాతాను చేతుల్లో పడి అపవాది యూజ్ అండ్ త్రో, నీలో సారం ఉన్నంత వరకు వాడుకొని ఆ కప్పులో టీ తాగిన తర్వాత క్రష్ చేసి డస్ట్బిన్లో పడేస్తావు చూడండి. అలాగ విసిరేస్తాడు. నీకు దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోతాం. తొదకు నీ మాంసం కృషించిన తర్వాత, నీ బలమంతా పోయిన తర్వాత, అయ్యో నా మనస్సాక్షి గద్దింపులు నేను అలా వెనకపోయానే, నా బోధకుల బోధన నేను వెనకపోయానే అని నీవు మూలుగుచ్చో ఉండవలసిన అవసరం లేకుండా నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ ఎవరి కాలంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకో. ఇహమందు పరమందు కూడా దీవించబడతారు. దేవుణ్ణి బాధ పెట్టేది ఏదైనా నీ జీవితంలో ఉంటే, దాంట్లో నుంచి విడుదల పొందలేకపోతే ప్రార్థన చేయి. నిందలు మోపేవాడు కాదు ప్రభు. నువ్వు మారలేకపోతావని తెలుసు, ఆయన మారుస్తాడు. నీకు విడుదల లేకపోతే ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు బలం లేకపోతే ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ హృదయాన్ని ఆయన పవిత్రపరుస్తాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఇదే మాటతో, ఇదే ఆశతో ఈ స్థలాన్ని విడిచి వెళదాం. దేవునికి నేను ఇష్టడుగా బ్రతకాలి, దేవునికి ఇష్టరాలుగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన కార్యాలే చేయాలి. ప్రభువా నాకు సహాయం చేయి అన్నవారు నాతో పాటు తలలు వంచండి. ఇందాకలాగా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేని వారు లేచి నిలబడండి. కొద్ది నిమిషాల్లో ఈ యొక్క సెషన్ అయిపోతుంది. ప్రార్థనా సమయంలో లేచి వెళ్ళటం మంచి అలవాటు కాదు. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ముందెళ్ళి మీరు సాధించేది ఏమి ఉండదు కనుక నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్ముడు మనల్ని మన మధ్య సంచరిస్తున్నాడు. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు, సనుగుడో గొనుగుడో, నిరుత్సాహమో పాపమో, లోకాశలో శరీరేచ్ఛలో, అపవాది ఆయుధాలు ఏదైనా సరే వాటి నుంచి విడిపించటానికి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యా నేను నిన్ను సంతోషపెట్టలేకపోతున్నానయ్యా, మనుషుల్ని సంతోషపెడుతున్నానయ్యా, నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నానయ్యా. నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య కొరకు బ్రతకాలని ఆశ లేని వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. ఇది బదులుకొని ప్రభువా నీకోసమే జీవిస్తానని ఒక నిబంధన చేయండి. నోరు తెరవండి. నోరు తెరిచి మీరు చెప్పాలి. దేవునితో చెబితే, దేవుని నామంలో ఉచ్చరిస్తే మీకు విడుదల, మీకు దేవుని సహాయం
కలుగుతుంది. ఇంకా బూతులు మాట్లాడుతున్నావా? ఇంకా అపవిత్రమైన బొమ్మలు చూస్తున్నావా? ఇంకా పాత జీవితానికి చోటిస్తున్నావా? నాకు విడుదల కావాలయ్యా. ఇదిగో యేసయ్య ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. యవనురా, నీ జీవితాన్ని వృధాపరచుకోకు. యవన కాలంలో నీ హృదయం దేవునికి ఇస్తే నీ జీవితం అంతా దీవించబడుతుంది. సాతాన్ని గుంజంతా గుంజకముందే, సాతాన్ని సారమంతా తీసేయకముందే, నేను మంచం పాలు చేయకముందే, రోగాలతో నీవు మూలగకముందే ప్రభు సన్నిధిలో మోకాళ్ళై, ఇదిగో దేవా నా జీవితం నీకు అప్పగిస్తున్నానని ప్రభుతో చెప్పు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడు ప్రార్థన రాకపోతే కూడా నోరు తెరువు, నేను నింపుతానన్నాడు ప్రభు. ఒకే మాట, ప్రభువా నిన్నే సంతోషపెడతానయ్యా, నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా, నువ్వే కావాలయ్యా నాకు. ఈ లోకం పాపం నాకు వద్దయ్యా, ఈ లోక కార్యాలు ప్రేమించి నష్టపోయానయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. కొద్ది క్షణాలే మన ముందు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నిన్ను దేవునికి ఇష్టడిగా చేయాలని, నిన్ను ఆయన రాజ్య వారసుడిగా చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవే నా సమస్తమయ్యా, నీతోనే నడుస్తానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ రాజ్యం కొరకే సిద్ధపడతానయ్యా. ఈ లోకంలో ప్రేమించకుండా, ఈ లోకంలో పడి తిప్పలు పడకుండా, ఈ లోకపు ఊబిలో కూరుకుపోకుండా నా చేయి పట్టుకొని నడిపించేసయ్యా. నీ ఇష్టమే నా ఇష్టమయ్యా, నీ చిత్తమే నా చిత్తమయ్యా. నీతోటే ఉంటానయ్యా. నువ్వు వెళ్ళే స్థలంలోనికే నేను వెళ్తానయ్యా, నువ్వు ఉండే స్థలంలోనే నేను ఉంటానయ్యా. నీతోనే నిరంతరం జీవించే ఆ పరలోక రాజ్య వారసుడిగా నన్ను చేసుకోయేసయ్యా అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ చెబుదాం. ఈరోజు ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. నేను ఆయన కొరకే జీవిస్తాను, ఆయనకి ఇష్టడిగా జీవిస్తాను. అలా జీవించడానికి పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటున్నానన్న వారు మీ కుడి చేతి చూపించండి. ఓ ప్రత్యేకమైన ప్రార్థన చేసి సభను ముగించుకోబోతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. వారి గుండెల్లో ఉన్న ఆశ చూడయ్యా. వారి మూలుగులు వినయ్యా. వారి పశ్చాత్తాపం చూడయ్యా. ఎంతకాలం మమ్మల్ని సహించావు, ఎంతకాలం మమ్మల్ని ఓర్చుకున్నావు, ఎన్ని విషయాల్లో మమ్మల్ని భరించావు. ఎంతగా ప్రేమించిన నీ వంటి వారికి ఎవరున్నారయ్యా? అయ్యా, ఇప్పుడైనా నీ పాదాల సన్నిధిలో నీ ఇష్టం చేయడానికి తీర్మానించుకుంటున్నామయ్యా. పరలోకం సంతోషించాలని మా హృదయాలలో కృతజ్ఞతతో, విరిగిన హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఎవరెవరు వారు నోరు తెరిచి, ఎవరెవరు వారు చెయ్యెత్తి, ఎవరెవరు వారి జీవితాల్లో ఒక తీర్మానం చేసుకొని యేసుక్రీస్తుకి ప్రియుడుగా, ప్రియురాలుగా, ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలుగా జీవిస్తారని యేసయ్యా నాకు సహాయం చేయమని ఏ గుండెల్లో నుంచి వరులు వస్తున్నావో అట్టి వారిని నీవు అభిషేకించము నాయన. పడకుండా కాపాడే ప్రభువా, లేవనెత్తి నిలబెట్టే ప్రభువా, బండపై మా పాదములు స్థిరపరుస్తానన్నావు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనన్నావు. నీకు ఇష్టమేదో అదే చేస్తానయ్యా. నిన్నే సంతోషపెట్టే జీవితాలు, నీ రాజ్యము చేరే వరకు నీ వైపు చూస్తే నడుచు కృపలు మాకు దయచేయము. లైవ్లో వీక్షిస్తున్న వారిలో కూడా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి తీర్మానం చేస్తున్నారో దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలనే ఒకే ధ్యాస, ఒకే ఆశ, ఒకే గురి కలిగి బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ, లైవ్లో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును దేవునికి ఇష్టలుగా బ్రతికే రాజ్య వారసులగుటకు సహాయము చేయనుగాక. ఆమేన్,
ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటాయి. 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.